చెన్నై లవ్ స్టోరీ మూవీ ఒపీనియన్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. అయితే మూవీ వచ్చేసరికి నాకు స్టోరీ పరంగా ఎక్కడో బ్యాలెన్స్ అనేది మిస్ అయినట్టయితే అనిపించింది. నాకు స్టోరీ అయితే పెద్దగా ఎక్కలేదు అనమాట, నా మైండ్కి అయితే ఎక్కలేదు. అండ్ అందులో నేను ట్రైలర్లో చూసిన తర్వాత నేను ఒకటి ఎక్స్పెక్టేషన్ వచ్చాను, ఏంటంటే ఇది చెన్నై లవ్ స్టోరీ అని పెట్టారు కదా, ట్రైలర్లో ఏమో కొన్ని డైలాగ్స్ బాగా రాశారు, మేబీ నిజంగా మూవీలో అన్ని కట్టిపడేసే సీన్స్ ఉంటాయేమో, చాలా ఎమోషన్స్ బాగా ఉంటాయేమో, మనసును కట్టిపడేస్తుందేమో అని చెప్పి అనుకున్నాను. కానీ అంత అయితే ఏమి అనిపించలేదన్నమాట, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే మూవీస్లో ఎమోషన్ ఉంది, కొద్ది సీన్స్ వరకు అయితే నీకు టచ్ అవుతుంది తప్ప ఓవరాల్ మూవీ అయితే అంత టచ్ అయ్యే మూవీ అయితే కాదు. సో ఇక్కడ మనం స్టోరీ పరంగా అయితే ఫుల్ బ్యాలెన్స్ అయితే మిస్ అయింది. కానీ హీరోయిన్ యాక్టింగ్ పరంగా అయితే హీరో యాక్టింగ్ తోపు యాక్టింగ్. ఇప్పటి వరకు ఈ హీరోయిన్ చేసిన పెర్ఫార్మెన్సెస్ అన్నిటిలో కూడా ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్ మూవీ, సో అదైతే చెప్పొచ్చు. అండ్ కిరణ్ గారి యాక్టింగ్ కూడా బాగా అనిపించింది. కాకపోతే బీజిఎం కానీ లేకపోతే స్టోరీ కానీ నాకైతే నో, అసలు నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అనమాట. జస్ట్ ఓన్లీ వన్ టైం వాచ్ మూవీ, సింపుల్ అండ్ స్వీట్గా చెప్పాలంటే. కాకపోతే చాలా మందిది ఈ మూవీ గురించి ఎంతో హైప్ చేసి చెప్పారు, నేను అది ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను, కానీ అంత అయితే లేదు అసలు మూవీలో. మీకు సేమ్ ఇలానే అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి వచ్చేస్తే, మూవీ ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ గురించి వచ్చేస్తే, ఫస్ట్ హాఫ్ ఇంకా ఇంటర్వెల్ వస్తుంది అనగా ఒక 10 నిమిషాలు బాగుంటుంది అంతే. అప్పుడు వరకు అంతా ఒక డొల్ల అనమాట, ఏదో అలా నడిపిస్తాడు తప్ప ఫస్ట్ హాఫ్ అంతా డొల్ల. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కొద్దిగా బాగుంది అనిపిస్తుంది తప్ప ఓవరాల్గా బాగుంటుంది అని అయితే నేను చెప్పను. ఎందుకంటే నాకైతే పర్సనల్గా చెప్తున్నాను కదా, మూవీ అసలు మైండ్లో కూడా కాదు కదా, అసలు ఎక్కువగా ఏమి ఎక్కలేదు. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ ఒక్కటే కొద్దిగా బాగుందని అనిపించింది. అండ్ మూవీ పరంగా అయితే నేనైతే డిసప్పాయింట్ అయ్యానని చెప్తాను. చాలామంది రివ్యూయర్స్ ఏదో చెప్పారు కానీ అది ఏది నమ్మకండి. కాకపోతే ఈ మూవీలో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది, అది నేనైతే స్పాయిల్ చేయను. సో మన ఛానల్లో నో స్పాయిలర్స్, అండ్ అలాగే రివ్యూ కూడా జెన్యూన్ రివ్యూ ఉంటుంది. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి, మీ ఒపీనియన్ కూడా కమెంట్లో తెలియజేయండి. నాకైతే ఇలా అనిపించింది, మేబీ మీకు నచ్చొచ్చేమో, నాకైతే నచ్చలేదు 100% షూర్. ఎందుకంటే ఇది ఓన్లీ వన్ టైం వాచ్ మూవీ. మేబీ మీకు నచ్చొచ్చు అని అనుకునే లోపే మీకు కూడా ఇది అంత ఇదిగా నచ్చకపోవచ్చు, ఎందుకంటే చాలామందికి ఎక్కలేదు ఈ మూవీ. అందరూ మ్యాక్సిమం రివ్యూస్ చూసే వెళ్ళి ఉంటారు. నేను కూడా ఈరోజు పొద్దున్న రివ్యూ చూసే వెళ్ళాను, నేను ఇంకా హైప్ పెట్టుకుని వెళ్ళా చెప్పాలంటే. కాకపోతే నాకైతే నచ్చలేదు. సో ఓవరాల్గా ఇది. మళ్ళీ ఇంకొక వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హేట్స్ రూపేష్, సైనింగ్ ఆఫ్.